హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి తప్పకుండా లైక్ కొట్టండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవరు కొట్టట్లేదండి, మర్చిపోతున్నారు. ఈరోజు వీడియో వచ్చేసి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ క్రియేటివ్ ఐడియాస్ మీతో షేర్ చేయాలని నా కిచెన్ విండోలో కొంచెం ఏదైనా మేకోవర్ చేద్దామని స్టార్ట్ చేశాను. అదే వీడియో కింద చేసి ఎందుకు పెట్టకూడదని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వాడిన ప్రతి ఒక్క ఐటెం కూడా వేస్టేనండి. వేస్ట్ అని పక్కన పెట్టేసిన ఐటెం నుండే నేను చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నది పాత ఫ్రిడ్జ్లోని ఒక షెల్ఫ్. కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు పాత ఫ్రిడ్జ్ పక్కన పెట్టేసామండి. దానిలో షెల్ఫ్ అది అలా పక్కన ఉండిపోయినాయి. అయితే నేను ఎందుకు వాడుకోకూడదు ఈ షెల్ఫ్ అని చెప్పి దాన్ని అక్కడ అలా ఫిక్స్ చేశాను అనమాట. దానికి బ్లాక్ కలర్ యాక్రిలిక్ పెయింట్సే వేసాను అనమాట అండి. వేసి తర్వాత దాన్ని ఇంకా కూడా డిజైన్ చేద్దామని కొల్లం డిజైన్ స్టార్ట్ చేశాను, వేస్తున్నాను. అది చూసారండి ఎంత బాగా ఫిక్స్ అయిందో, అక్కడ కరెక్ట్గా సరిపోయింది అనమాట అండి ఆ షెల్ఫ్లోని. కొల్లం డిజైన్ కూడా వేసిన తర్వాత మీకు అది ఎక్కడైనా సరే ఫ్రిడ్జ్లో షెల్ఫ్ అన్నట్టుగా మీకు ఎవరికైనా సరే తెలుస్తుందండి? తెలియట్లేదు కదా. అది కూడా ఒక వేస్ట్ ఐటెం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మొత్తం అంతా కూడా ముగ్గులతో పెడితేను మీకు ఎవరికి కూడా ఐడియా తెలియట్లేదు కదండి అది ఫ్రిడ్జ్లో షెల్ఫ్ వాడానన్న సంగతి మేము చెప్తే తప్ప. అదేవిధంగా శబరిమల యాత్రకి వెళ్ళొచ్చారు కదండి మొన్న. అరవణ ప్రసాదాలతో పాటు అదే 10 బాక్సెస్ తీసుకుంటే ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టిస్తారనమాట. ఆ బాక్స్ పక్కన పెట్టేశారనమాట. అది నేను ఏం చేశానంటే దానిలో కావాల్సిన పీస్ కట్ చేసుకొని దానిపై ఉన్న పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేసానండి. ఆ తర్వాత ఒక ఎండ్లో డబుల్ గమ్ టేప్ అంటించి దాన్ని సిలిండ్రికల్ షేప్లో స్టిక్ చేసుకున్నాను అనమాట. స్టిక్ చేసుకొని పక్కన పెట్టాను. అదిగోనండి హట్ చేద్దామని ఉద్దేశంతో. ఇప్పుడు దానికి డోర్స్ అండ్ విండోస్ కావాలి కదండి, హట్ తోడు చేసేస్తే సరిపోదు కదా. అందుకు విండోస్ కట్ చేస్తున్నాను. కొబ్బరి చిప్పతో పైన రూఫ్లో చేద్దాం అనుకున్నానండి, కానీ నాకు అది అంత నచ్చలేదు అనమాట హట్. అందుకని దానికోసం ఏం చేశాను అన్నది చూద్దరు, నెక్స్ట్ ఏం చేశాను అన్నది. ప్రస్తుతానికి డోర్ కట్ చేస్తున్నాను చూడండి, అదిగోండి. అదేవిధంగా 2 విండోస్ కూడా కట్ చేసుకుంటున్నానండి. వాటిని మనకి ఎక్కడ కావాలో అక్కడ ఫిక్స్ చేస్తున్నాను. యాక్చువల్గా ఫెవికాల్ యూజ్ చేసి అంటిద్దాం అనుకున్నాను, కానీ ఫెవికాల్ పాతది అయిపోయిందండి. సో అది రావడం లేదు. సో గమ్ పెట్టి అంటించేసాను అనమాట. క్యామెల్ గమ్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి అంటించాను. అదైనా అంటుకుంటుంది కదా. కరెక్ట్ పొజిషన్స్ చూసి అంటించేసుకున్నాను అనమాట. ఇప్పుడు అంటించేస్తే అది అక్కడి వరకు అయింది కదా. ఇప్పుడు దానికి పెయింటింగ్ కోసం అనేసి, హట్ అంటే మట్టి కలర్లో ఉంటే బాగుంటుంది కదండి, మట్టి కలర్. అందుకని దాన్ని బ్రౌన్ కలర్ పెయింట్ చేస్తున్నాను. అదేవిధంగా డోర్స్కి వచ్చేసి బ్లూ కలర్ పెయింట్తో పెయింట్ చేశాను. బాగుంది కదండి. నెక్స్ట్ ఏం చేశానంటే ఇంటి పైకప్పుకి కొబ్బరి షిప్తో ఫిక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అదంత నచ్చలేదు, చెప్పాను కదా. అందుకోసం ఏం చేశాను, పక్కన పెట్టేసిన పాత చీపురు కట్ట ఒకటి ఉంటే దాన్ని కట్ చేసుకున్నాను అనమాట. పాత చీపురు కట్టను కట్ చేసుకొని దాన్ని చక్కగా ఆ కొబ్బరి చిప్ప మీద అంతా కూడా అంటించేసాను.
కరెక్ట్గా చూసుకొని అంటించుకోవాలి. అలా అంటించిన తర్వాత మొత్తం అంతా కూడా రౌండ్గా చూసుకొని కరెక్ట్గా అంతా కూడా కరెక్ట్ షేప్ కట్లోకి కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎగుడు దిగుడు వస్తుంది కదా, అదంతా కూడా చక్కగా నీట్గా కట్ చేసుకున్నాను. ఫినిషింగ్ అంతా కూడా కట్ చేసుకొని అలా వదిలేస్తే బాగోలేదని చెప్పి దానికి చక్కగా చుట్టూ ముగ్గులు వేశాను. డోర్స్కి తర్వాత విండోస్కి ఇంటి చుట్టూ ముగ్గులు వేస్తే కొంచెం పల్లెటూరు వాతావరణంలో ఇల్లులు ఇలాగే ఉంటాయి కదా, అలాగా. ఇంకా మిగిలిన ఆ డబ్బా ఉంది కదా, దాన్ని ఏం చేశానంటే ఆ అన్నపూర్ణాదేవి వెనకాల పెట్టడం కోసమని కావాల్సినంత పీస్ కట్ చేసుకొని దాని మీద కొల్లం డిజైన్ వేయడం స్టార్ట్ చేశాను. చక్కగా రెడ్ కలర్తో పెయింట్ చేసుకొని ముగ్గులు వేస్తున్నాను అనమాట. అదిగోండి చక్కగా వచ్చింది కదా, ఈ విధంగా వేసుకున్నాను ముగ్గులు అన్నీ కూడా చక్కగానే. అదేవిధంగా మా అబ్బాయి రెడీ టు కుక్ మ్యాగీ చేసుకొని డబ్బా పక్కన పెట్టేస్తే ఆ డబ్బా కూడా పాడేయకుండా దాని మీద ఉన్న స్టిక్కర్ అంతా, మ్యాగీ స్టిక్కర్ అంతా కూడా తీసేసి దానికి అలా చక్కగా పెయింటింగ్ చేసి పక్కన పెట్టాను. ఇంకా ఒక స్టోన్ నా దగ్గర ఎప్పుడో చక్కగా షేప్ బాగుంది కదా అని చెప్పి పక్కన పెట్టానండి. దానికి అలా లేడీ బగ్ లాగా డ్రా చేసుకున్నాను పెయింట్. ఇప్పుడు ఆ మ్యాగీ కప్లోని వచ్చేసి ఆ గ్లాస్ చూసారా, అది కూడా పాతదైపోయిన గ్లాస్ అనమాట, కొంచెం బ్రేక్ అయింది. దానికి మట్టి వేసి చక్కగా మనీ ప్లాంట్ వేసి పెట్టానమాట. దాని మీద వేసిన కలర్ స్టోన్స్ కూడా నా దగ్గర ఎక్వేరియం ఉండేదండి, దాంట్లో వాడిన కలర్ స్టోన్స్నే దానిపైన చక్కగా వేసి పెట్టానమాట. బాగుంది కదా. దాని మీద ఆ లేడీ బగ్ని అలా పెట్టాను. ఇంక ఇప్పుడు ఆ గంట కూడా పెడితే కొంచెం డివోషనల్ లుక్ వస్తుంది కదా, అన్నపూర్ణాదేవి కదండి, అందుకని చెప్పేసి ఆ గంటను వాడానండి. ఆ గంట ఏంటంటే మనం దేవుడి దగ్గర బంతిపూలు వాడతాం కదండి, ఆర్టిఫిషియల్ బంతిపూలు, దానికోసం వచ్చిన బంతిపూలు దాంట్లోకి వచ్చిన బెల్ అనమాట. అవి పాతవైపోతే ఆ బెల్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ బీడ్స్ కూడా డోర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి ఎంట్రన్స్ డోర్కి, చక్కగా వాటిని పాడైపోయింది అనమాట ఒకటి, అవి వాడాను అనమాట. ఇందులో వాడిన ప్రతి ఒక్క ఐటెం కూడా వేస్టేనండి, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్గానే చేశాను అనమాట నేను. ఎలా అనిపించిందండి నా క్రియేటివ్ ఐడియా? మీరందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి. ఎవరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.